హాయ్ నమస్తే వనకం అందరికీ స్వాగతం. బిగ్ బాస్ అంటేనే వెన్నుపోటుకి పెట్టింది పేరు. ఎందుకంటే హౌస్లో తాము గెలవాలనే స్వార్థం ఉండటం సహజమే. కానీ నిజాయితీగా ఆడిన వాళ్ళు తమతో పాటు ఉండాలనే మంచితనం లేకపోవడమే దారుణం. తాజాగా ఎపిసోడ్లో జరిగిందే అది. ఈ వారం బిగ్ వీడ్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున ప్రకటించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ ఎపిసోడ్లో ఆ ప్రక్రియ పూర్తి చేశారు బిగ్ బాస్. అర్ధరాత్రి ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసి పడేశారు. అయితే ఇందులో మణికంఠ తెలిసి పెద్ద మిస్టేక్ చేశాడు. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది. అందరూ తమ పనిలో తాము ఉండగా సడన్గా డేంజర్ లైన్స్ సైరన్ మోగిస్తూ బిగ్ బాస్ ఓ అనౌన్స్మెంట్ చేశారు. అందరూ తక్షణమే గార్డెన్ ఏరియాకి రండి. ఇదొక లిమిట్లెస్ సర్ప్రైజ్ సీజన్. ఇందులో నుంచి మీరు ఒక పెద్ద సర్ప్రైజ్ను ఇప్పుడు చూడబోతున్నారు. ప్రతిరోజులానే మొదలైన ఈరోజు మీలో ఒకరికి మాత్రం పీడకలలా మారబోతుంది. మణికంఠ, నైనిక, విష్ణుప్రియ, నబీల్, నిఖిల్, ఆదిత్య మీరు ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. మీలో నుంచి ఒకరు కాసేపట్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళబోతున్నారు. ఈరోజు రాత్రి జరగబోతున్న ఎవిక్షన్లో ఇప్పటి వరకు ఉన్న ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం నిఖిల్, నబీల్, మణికంఠ మీరు ఈ రోజుకి సేఫ్గా ఉన్నారు అంటూ బిగ్ బాస్ చెప్పారు. ఇక మణికంఠ సేఫ్ అనగానే యష్మి షాక్ అయింది. తర్వాత ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీలో నుంచి ఒకరు ఈ రాత్రికి ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోతున్నారు. మీ ముగ్గురు మీ బ్యాగులను సర్దుకొని ఇంటి సభ్యులందరికీ మీ వీడ్కోలు చెప్పి సిద్ధంగా ఉండండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో అందరూ ఈ ముగ్గురిని ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. ఇంతలో మణికంఠను చూడగానే ఆప్యాయంగా దగ్గరికి వెళ్ళి నుదుటి మీద ముద్దు పెట్టాడు ఆదిత్య. చెప్పాను కదా మణి, నువ్వు సేఫ్, ఆడియన్స్కి నువ్వంటే చాలా ఇష్టం రా అంటూ ఆదిత్య చెప్పాడు. ఇక విష్ణుప్రియ, ఆదిత్య ఇద్దరూ తమ లగేజ్ ప్యాక్ చేసుకున్నారు. కానీ నైనిక మాత్రం నేను బట్టలే ప్యాక్ చేయను, మీరు ఎలా పంపిస్తారో చూస్తా బిగ్ బాస్ అంటూ మారం చేసింది. తర్వాత ఎగ్జిట్ గేట్ దగ్గర రెడ్ లైన్స్ పెట్టాడు బిగ్ బాస్. ఆదిత్య, విష్ణుప్రియ, నైనిక మీరు మెయిన్ డోర్ వైపు తిరిగి నిల్చోండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. మీ లెక్క ప్రకారం ఎవరు ఈరోజు రాత్రికి ఈ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారో వాళ్ళని ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకొచ్చి వారే ఎందుకు వెళ్తున్నారో అనుకుంటున్నారో కారణాలు చెప్పండి అంటూ హౌస్ మేట్స్ని కోరాడు బిగ్ బాస్. ముందుగా ఆదిత్యను ఒక్క అడుగు ముందుకు తీసుకెళ్లి తన రీజన్స్ చెప్పాడు నిఖిల్. ఆదిత్య అన్నకి ఉన్న స్ట్రెంగ్త్ మేము ఇప్పుడే చూసాం, ఇంకా స్ట్రాంగ్గా ఆడాలని కోరుకుంటున్నాం, కొన్ని విషయాల్లో వెనబడబోతున్నారని అనిపించింది అందుకే అంటూ నిఖిల్ చెప్పాడు. ఆ తర్వాత మణికంఠ పేరు పిలిచాడు బిగ్ బాస్. అయ్యో నేనా అన్నట్లు ఓ ఎక్స్ప్రెషన్ ఇచ్చి నెమ్మదిగా ఆదిత్యకి పక్కకు వెళ్ళి నిల్చున్నాడు మణికంఠ. నిజానికి ఆదిత్య అయితే ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిగ్ బాస్ ఆదిత్యని సెలెక్ట్ చేస్తున్నా నాకు తెలీదు. విష్ణు, నైనిక ఇంకా క్లియర్గా ఉన్నారు బిగ్ బాస్. ఏం చేయలేను బిగ్ బాస్ ఇది అంటూ ఏడుస్తున్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మణికంఠ. వెంటనే పక్కనే ఉన్న విష్ణుప్రియకి ఓ హగ్ ఇచ్చాడు. తర్వాత ఆదిత్య అన్న ఐఎమ్ సారీ, నాకు ఇంకేం ఆప్షన్ లేదు అంటూ మణికంఠ చెప్పాడు. దీనికి కూడా నవ్వుతూ ఇట్స్ ఓకే అంటూ ఆదిత్య చెప్పాడు. అయితే ఇక్కడ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ కావాలని కోరుకుంటున్నారో చెప్పమని బిగ్ బాస్ అడిగాడు. కానీ మణికంఠ మాత్రం తనని చాలా ఆప్యాయంగా చూసుకుంటున్న ఆదిత్యకి పోటీ పొడిచాడు. నిజానికి ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ కావాలంటూ నైనిక, రష్మిని నామినేట్ చేశారు మణికంఠని. ఆ లెక్క ప్రకారం ఇప్పుడు నైనికని ఎలిమినేట్ చేయాలని చెప్పుండాల్సింది. కానీ వేరే ఆప్షన్ లేదంటూ ఆదిత్యకి పోటు పొడిచాడు. ఖచ్చితంగా ఇది మాత్రం మణికంఠకి కాస్త దెబ్బే అవుతుంది. ఇక ఆ తర్వాత నబీల్, విష్ణుప్రియని, ప్రేరణ ఇంకా పృథ్వీ ఇద్దరు నైనికని ఎలిమినేట్ అవుతున్నారని తమ అభిప్రాయాన్ని చెప్పారు. కానీ తర్వాత సీత, యష్మి ఇద్దరు మళ్ళీ ఆదిత్య ఎలిమినేట్ కావాలని కోరారు. ఇలా హౌస్లో నలుగురు ఆదిత్యని ఎలిమినేట్ కావాలనుకున్నారు. తర్వాత మీరు మీ అభిప్రాయాన్ని చెప్పారు, కానీ ఓటింగ్ రిపోర్ట్స్ ప్రకారం ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సింది మాత్రం ఆదిత్య అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో అందరికీ తనదైన స్టైల్లో ఐ లవ్ యూ అంటూ చెప్పి బాబాయ్ చెప్పేశాడు ఆదిత్య. ఆదిత్య ఎవిక్ట్ అయ్యారు, మిగిలిన వాళ్ళు ఓటింగ్ కొనసాగుతుంది అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.